హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను గట్టి పకోడీని చేస్తున్నానండి. అదే మనం బయట బండ్ల మీద కొంటూ ఉంటాం కదా, అలాంటిదండి. దానికోసం నేను ముందుగా ఒక పావు కిలో శనగపిండి తీసుకున్నాను. దానిలో ఒక 2 స్పూన్లు బియ్యపిండి వేస్తున్నాను. బియ్యపిండి వేయడం వల్ల మనకి పకోడీ అనేది క్రంచీగా వస్తుంది. దానిలోనే తగినంతగా ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసి ఫస్ట్ ఇంకా అవి మొత్తం కలిపేస్తున్నాను. ఇప్పుడు పకోడీకి గాను ఉల్లిపాయలు, అల్లం ముక్కలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ సన్నగా తరిగి పెట్టుకున్నానండి. వీటిల్ని నేను ఒక సపరేట్ బౌల్ తీసుకున్నాను. దానిలోకి ముందుగా కట్ చేసిన అల్లం ముక్కలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నానండి. తర్వాత ఒక హాఫ్ స్పూను గరం మసాలా కూడా వేస్తున్నాను. ఇవన్నీ మనకి ఇవన్నీ కలిపేస్తున్నాను. మనకి ఆ ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ ఏదైతే వస్తుందో ఆ వాటర్ వచ్చేంత వరకు కలిపేస్తున్నాను మొత్తము. మనకి ఇంకా పిండిలో వాటర్ అనేది ఎక్కువ పట్టదండి. ఓన్లీ మనకి ఆ ఉల్లిపాయల్లో వచ్చిన వాటర్తోనే మనకి పకోడీ అనేది, గట్టి పకోడీకి ఉన్న స్పెషల్ అదేనండి. మనం వాటర్ వేసి కలిపితే కనుక మొత్తం ఏమవుతుంది, మెత్తటి పకోడీ అవుతుంది. మనకి బయట బండి మీద పెట్టే వాళ్ళు అలా చేయాలంటే మనకి ఉల్లిపాయల్లో ఉన్న వాటర్తోనే మనకి ఆ గట్టి పకోడీ అనేది వస్తుంది. దీనిలో మనకి కావాలంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు, అల్లం ముక్కలు వేసాను కాబట్టి. ఇప్పుడు మనం ముందుగానే జల్లించి పెట్టుకున్న ఆ శనగపిండి ఉంది కదా, దాన్ని వేస్తున్నాను. అంటే సగం వేసానండి, ఆ ఉల్లిపాయలకి తగ్గట్టుగా వేసాను నేను. వేసి మొత్తం ఆ వాటర్ ఏదైతే ఉందో అదంతా వచ్చేంత వరకు కలిపాను. ఇప్పుడు కొంచెం వాటర్ వేసాను. అదిగోండి, కొంచెం వాటర్ వేసి గట్టిగా కలుపుకోవాలి మన పిండిని. గట్టిగా కలుపుకుంటేనే మనకి పకోడీలు అనేవి బాగా వస్తాయి. ఇప్పుడు ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పకోడీలు వేస్తున్నాను. నిదానంగా వేసుకోవాలండి. ఎక్కువ అదంటే బాగా వేసేస్తే కాలిపోతుంది. నూనె కాలింది కదా, చేతులు కాలుతాయి. జాగ్రత్తగా నిదానంగా వేసుకోవాలి. అదండి, మొత్తం మనం పకోడీల్ని వేసేసుకుందాం అండి. ఇవి మనకి గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు వేపుకోవాలి. అదిగోండి, అలా గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత మనం ఒక సపరేట్ బౌల్లో వేసేస్తున్నాను. అంతే అండి, మిగతా పిండిని కూడా అలానే వేసేసుకోవాలి మొత్తము. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గట్టి పకోడీ రెడీ అండి. మీకు కూడా నా వంటకం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి